విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కూడా చాలా చాలా వార్తలు వినవస్తూ ఉన్నాయి. మొత్తానికి ఆయన కొన్ని కేసులకు సంబంధించి ఆఫ్‌కోర్స్ చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అండ్ రీసెంట్‌గా ఆయన ట్విట్టర్‌లో పెట్టినటువంటి ఒక విషయానికి సంబంధించి బాగా చర్చ నడుస్తోంది. మీరు కూడా చూసే ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు సోషల్ మీడియాలో దీన్ని. ఈ నేపథ్యంలో అంటే ఒక రాజు, రాజ్యం దానికి సంబంధించి అంటే కూటమికి సంబంధించి కూడా సారీ కోటరీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారాయన. దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే ఒక చర్చ అయితే నడుస్తోంది. విజయసాయి రెడ్డి గారు అప్రూవర్‌గా ఏమన్నా మారిపోతారా? బీజేపీ వైపు వెళ్ళిపోతారా? ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఓవరాల్‌గా విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్‌కి సంబంధించి ఏం చెప్తారు? నేను విజయసాయి రెడ్డి గారిని మీరు నమ్ముతారేమో గాని నేను నమ్మనండి. ఆయన ఎందుకంటే రంగులు మార్చే ఊసరవెల్లిలా అంటాడాయన. నేను మొన్న పార్టీ నుంచి బయటకొస్తున్నాను, రాజీనామా చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి బయటకొచ్చిన తర్వాత నేను అన్ని నిజాలే మాట్లాడతా. నేను నా బ్రతుకులో ఎప్పుడూ నేను అబద్ధమే మాట్లాడలేదని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. మరి ఎప్పుడు నువ్వు అబద్ధమే మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకయ్యా పింక్ డైమండ్ అన్నావు? అసలు పింక్ డైమండ్ ఏంటి? ఏకంగా టీటీడీ దగ్గర నుంచి దొంగలించి ఏది లోకేష్ గారు ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పేసి నువ్వు అంత పెద్ద అభాండం వేశావు. అదే విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నాకు సరైన సమాచారం లేక నాకు గుండెపోటు వచ్చింది అని చెప్పావు. ఇవన్నీ అసలు అంటే ఒక ఎంపీ స్థాయిలో ఆ రోజు నువ్వు ఉండి లేకపోతే పార్టీకి సంబంధించి ఏటుగా నువ్వు ఉండి అట్లీస్ట్ నువ్వు కనీసం తెలుసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? లేవు కదా. ఆ రోజు నీకు ఆ స్థాయి ఉంది. నువ్వు ఏ విధంగా నువ్వు ఈజీగా లేదు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నువ్వు చెప్తావు. సో ఈ రోజు బయటకు వచ్చి నాకు ఆ క్వార్టరీ వల్ల ఇబ్బంది కలిగిందంటేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వార్టరీ బంధించింది జగన్మోహన్ రెడ్డి గారిని అంటేనో నేనైతే నమ్మనండి. జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ డిస్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒక డిస్ట్రక్టర్ లాగా పనిచేస్తారు, ఒక డిక్టేటర్ అన్నమాట. సో డిక్టేట్ చేయడమే అతనికి తెలుసు. నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన తగాదాలో లేకపోతే ఇంకొకటో ఏమన్నా చూసుకుంటే మీకు నిజంగా అవే ఉండుంటే ఎలక్షన్ ముందే అవన్నీ బయటకు వచ్చేవి. అంటే విజయసాయి గారు అంటున్న కోటరీ ఇది కరెక్టే అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా కోటరీ వర్క్ చేసిందా? జగన్ గారి మీద అది ప్రభావితం చేసింది అనుకోవచ్చా? విజయసాయి రెడ్డి కోటరీ అని చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ కోటరీ అండి. ఆయనే కోటరీ. ఓన్ డెసిషన్సే కదా అది. ఇప్పుడు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాలన్నా లేకపోతే విజయసాయి రెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి విషయాలు మాట్లాడుకోవాలన్నా లేకపోతే చెల్లిని పక్కన పెట్టాలన్నా, తల్లిని పక్కన పెట్టాలన్నా 50 ఏళ్ళు వచ్చిన వ్యక్తిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నాకు చెప్పండి? 50 ఏళ్ళు వచ్చిన వ్యక్తికి బయట విషయాలు ఏమీ తెలియనివ్వకుండా అంత శుద్ధపూసలు ఇక్కడ ఎవరున్నారు ఈ రోజు? అసలు సామాన్య కార్యకర్త కానీ సామాన్య ప్రజలు కానీ ఎవ్వరూ కూడా ఈవెన్ పార్టీలో ఉన్న చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్ళడానికే వీలు లేకుండా చేసింది కోటరీ అంతా కూడా అనేటువంటిది అది ఊరికే జగన్మోహన్ రెడ్డికి సానుభూతో లేకపోతే జాలో కలిగించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పించి ఆ రోజు పేరుని చెప్పినా, కేతిరెడ్డి చెప్పినా లేకపోతే ఇప్పుడు బయటకు వచ్చి సజ్జలు చెప్తున్నా అరచేతిలో ఫోన్ ఉంటుందండి. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా సరే ఆ ఫోన్ లో చూసుకునే అవైలబిలిటీ ఉంటుంది. నేను ఫోన్లే చూడను లేకపోతే టీవీలో చూడను అంటే నువ్వేమి సాధువు లేకపోతే మునీంద్రుడు ఏం కాదు. కూర్చుని నువ్వే 24 గంటలు మెడిటేట్ చేసుకోవడానికి తాడేపల్లిలో ఉండి. అవి అతని యొక్క డెసిషన్స్. అతను నిర్ణయించుకున్నాడు అతను ఎలా ఉండాలి ఏంటి అనేది. అతను ఒక గీత గీసుకున్నాడు, ఆ గీతలో అతనే కూర్చున్నాడు. సో దానికి నాకు తెలిసి వేరే వాళ్ళ పైన ఇది తోసేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు అనే విషయం ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి కూడా తెలుసు. విజయసాయి రెడ్డి భయం ఏంటి అంటే సో అతనికి ఈక్వల్ గా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి మీద తోసేస్తే కనీసం నేను విక్టిమ్ కార్డ్ ప్లే చేసి నన్ను ప్రభుత్వం కూటమి పార్టీలన్నీ వదిలేస్తాయి కదా అని చెప్పేసి నేను చేసిన తప్పుడు కార్యక్రమాలు అవన్నీ కూడా అన్నింటిలో నేను ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కదా, నేను వచ్చిన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కదా, అట్లీస్ట్ ఎంతో కొంత నన్ను వదిలేస్తాయి అని చెప్పేసి విజయసాయి రెడ్డి ఆలోచన. కానీ విజయసాయి రెడ్డి చేసిన అత్యంత దరిద్రపు గొట్టు పనులన్నీ ఏది మర్చిపోలేదండి. ట్విట్టర్ లో ఇష్టానుసారం క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఒక మనిషికి ఏదైనా ఇప్పుడు విజయసాయి రెడ్డి ముసలాడయ్యాడు. అతని వయసును మేము ఎక్కిరిస్తే ఎంత తప్పో విజయసాయి రెడ్డి గారు అట్లనే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిన్న మైన్యూర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడికి హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని కూడా పోల్చి లేకపోతే లోకేష్ గారిని బాడీని ఆయన క్యారెక్టర్ అదే డిఫేమ్ చేస్తూ సో బాడీ షేమింగ్ చేస్తూ డిఫేమ్ చేస్తూ ఇష్టానుసారం నువ్వు ఆ రోజు ట్వీట్లు వేసే నువ్వెవరు ఇన్ఫ్లుయెన్స్ చేసావు?
నిన్నెవడైనా ఉమ్, ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడా ఏయడానికి? నీ ఇష్టం వచ్చినట్లు బయటకొచ్చి మాట్లాడావు కదా! ఆయనకు బొల్లి రోగం ఉందని మాట్లాడో, లేకపోతే ఆయన మతిమరుపు అని చెప్పేసి మాట్లాడో, లేకపోతే లోకేష్ గారిని పప్పు అని మాట్లాడిన వ్యక్తివి నువ్వు కాదా? ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు కదా! ఈ రోజు వచ్చి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే కేవలం ప్రభుత్వం వదిలేస్తుంది అనుకుంటున్నావు. నీ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి అంతే. ఖచ్చితంగా వదిలేదేం ఉండదు. వడ్డించేది అందరి విస్తరాకుల్లో వడ్డిచ్చేస్తదండి. అప్పుడు తప్పులు చేస్తున్న ఉమ్, అందరి ఉమ్. విస్తరాకులు ప్రభుత్వం. రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నడుస్తోంది. రెడ్ బుక్ అయితే అందులో ఉన్న రెడ్ వాళ్ళు బుక్ ఒక్కొక్కరికి రాజ్యాంగం ఏం గుడ్డు నడవట్లేదండి. పెడుతున్నారు. ఉమ్, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏం లేదు. ఆ, రాజ్యాంగబద్ధంగానే రెడ్ బుక్ అనేది తయారయింది. ఓ, ఎవరైతే తప్పు చేసిన అధికారులు ఉంటారో, ఎస్, ఎవరైతే తప్పు చేసిన నాయకులు ఉమ్, ఉంటారో, ఆ ఉమ్, నాయకులు ఎవరైతే పరిధి దాటి మాట్లాడిన మనుషులు ఉంటారో, వ్యక్తులు ఉంటారో, లేకపోతే ఆ వ్యవస్థలో వైసీపీ అనే వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు ఉంటారో, అధికార ప్రతినిధులు కావచ్చు, లేకపోతే సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే సో కాల్డ్ ఇప్పుడు స్టేట్ లో ఇన్‌ఫ్లుయెన్స్ ఉండి ఫిల్మ్ వైజ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న రోజా కావచ్చు, లేకపోతే పోసాని కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు పరిధి దాటి ఉమ్, మాట్లాడి సభ్య సమాజంలో మాట్లాడకూడని మాటలు, లేకపోతే రాజకీయాల్లో ఇలాంటి ఒక కల్చర్ ని ఎప్పుడూ లేని విధంగా గత దశాబ్ద కాలంగా వాళ్ళు ఏంటి అంటే ఒక చిన్న మొక్క నుంచి ఈరోజు మర్రి వృక్షం అయిపోయేలా పెంచారండి ఈ ఓకే. అబ్యూజివ్ కల్చర్ ని. ఓకే. అంటే ఇలాంటి ఇప్పుడు ఇన్నింటి నేపథ్యంలో, ఇన్ని జరుగుతున్న తరుణంలో విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? అంటే మీకు అందుతున్న సమాచారం, అలాగే మీరు చూస్తున్నా, మీరు అబ్జర్వ్ చేస్తున్నా, మీరు యాక్టివ్‌గా ఉంటున్న సోషల్ మీడియా ప్రకారం చూసినా, మీకు అందుతున్న సమాచారం బట్టి చూసినా కూడా ఫస్ట్ క్వెషన్ అంటే విజయసాయి రెడ్డి గారు బీజేపీ వెళ్ళే ఛాన్స్ ఉందా? అండ్ మోరోవర్ ఇప్పుడున్నటువంటి కేసులకు సంబంధించి కానీ, వాటికి సంబంధించి కానీ ఖచ్చితంగా ఆయన ఏమన్నా అప్రూవర్‌గా మారే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి అతను రాజీనామా ముందే అన్ని పార్టీలు తిరిగేశాడండి. హ్మ్. తెలుగుదేశం మొదలుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ, ఆఖరికి బీజేపీ పార్టీ కూడా తిరిగేసి ఎవ్వరూ కూడా నువ్వు రావద్దు మా దగ్గరికి అని వదిలేస్తే, ఈరోజు నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను అని ప్రకటించి, నేను ఎక్కడ హార్టికల్చర్ అంటే నాకు ఇష్టము అని కొండల్లో ఒక ఫోటో పెట్టి, నేను ఇక్కడ నుంచి నేను సేద్యం చేసుకుంటాను, అవును. హార్టికల్చర్ చేసుకుంటా అని ట్వీట్ వేశాడు. అంతకు అవును. ముందే అన్ని పార్టీల ఆఫీసులకి, లేకపోతే అన్ని పార్టీలకి ప్రధానంగా దగ్గరుండే నాయకులకి ఏదైతే ఫస్ట్ గ్రేడ్ లీడర్షిప్ ఉంటుందో వాళ్ళందరి దగ్గరికి ఇతని యొక్క రాయబారాలు వెళ్ళడం జరిగినాయి. ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఎక్కడ వర్కౌట్ కాలేదంటారు. వర్కౌట్ కాల. ఎవరు వద్దయ్యా మాకు చాలు, మీ పార్టీలని మీరు ఇలాంటి మనుషులు కాబట్టే వెలివేసింది రాష్ట్రం మొత్తం. ఈ రోజు ఆ దరిద్రాన్ని మేము తీసుకొచ్చి మేము మొయ్యాలనుకోవట్లేదు అని చెప్పేసి వెలివేయడం జరిగిందనమాట. అంటే మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వచ్చినప్పుడు ఆయన చాలా దోస్త్ అని, అండ్ జగదీప్ ధన్కడ్ గారు వచ్చిన వెంటనే కూడా విజయసాయి రెడ్డి గారు కంగ్రాట్స్ చెప్పినట్టుగా కూడా చాలా వార్తలు వచ్చాయి. నేను అదే సార్, ఈయనకి అందరూ తెలుసు, అందరి నాయకులతో సాన్నిహిత్యం ఉంది. కాదు అనేది అనట్లా. కానీ ఈరోజు ఏ పార్టీలు ఇలాంటి వాళ్ళని తీసుకోవడానికి అంటే బహిరంగంగా ప్రజల కోసం భయపడన్నా సరే దూరం పెడుతున్నారు అంటున్నాను. ఓకే అండి. ఓకే అండి. అండ్ ఆయన ఇప్పుడు సంబంధించిన కేసులకి సంబంధించి అప్రూవర్ గా మారేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తోందా మీకు? ఆయన ఇంకా ఏమైనా చాలా మంది గుట్టు విప్పుతాను అది ఇది అంటున్నారు ఆయన. చాలా మంది పేర్లు బయటకు వస్తాయంటున్నారు ఆయన. జుట్టు విప్పేవాళ్ళు నేను విప్పుతాను, లేకపోతే నేను సినిమా చూపిస్తాను ఈ డైలాగులు ఏం చెప్పరు సార్. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతిరెడ్డి గారి స్క్రిప్ట్ లో ఇది ఒక స్క్రీన్ ప్లే అన్నమాట. ఎందుకు అంటే నీకు ఏదన్నా బయట పెట్టాలి అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా బయట పెట్టేవాడివే. ఈ రోజు బయట పెట్టలేని విధంగా నేను రేపొద్దున చెప్తాను, ఎల్లుండ చెప్తాను, అవతల ఎల్లుండ చెప్తాను అని చెప్పడు కదా సార్. ముందు చెప్తానని చెప్పడు. ఈ రోజు చేసుకుంటూ పోతాడంటారు. ఇప్పుడు కాదండి, ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళు చేస్తున్నవి తప్పులు అని తెలిసినప్పుడు బయటకు వచ్చి మాట్లాడేవాడివి. ఈ రోజు ఎట్లా మా బుచ్చే చౌదరి గారు బయటకు వచ్చి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు, పార్టీలో ఉండి ఎందుకు ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని చెప్పి చిన్న చిన్న విషయాలకి ఆయన ఎందుకు వచ్చి బయటకు వచ్చి గళం విప్పుతున్నారు. బుచ్చే చౌదరి గారు కావచ్చు, లేకపోతే మిగతా నాయకులు కావచ్చు. ఈ రోజు పార్టీయే ప్రభుత్వమే చెప్పాల్సి వస్తుంది కదా, ప్రభుత్వమే చెప్తుంది కదా, కూటమి పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా మీడియాని అడ్రస్ చేయండి అని ఇప్పుడు 2-3 సార్లు చెప్పడం జరిగింది. సో నువ్వు నిజంగా తప్పే జరుగుతున్నప్పుడు, లేకపోతే నీకు ఇబ్బంది అవుతున్నప్పుడు నువ్వు ఆ రోజే బయటకు వచ్చి మాట్లాడేవాడివి. అధికారంలో ఉన్నంతసేపు కామ్ గా ఉండి ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత డ్రామాలు వేస్తే అది డ్రామా అనే విషయం, ఏది అందరూ కలిసికట్టుగా ఆడుతున్న డ్రామా అనే విషయం తెలీదు అని చెప్పి ప్రజలకు ఎలా అనుకుంటున్నారు?
అంటే మీరు ప్రజలు ఓకే. ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వెర్రాళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే హ్మ్. వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తారనుకుంటున్నారా? లేదండి. అంటే ఇది అంటే ఏది అయినా కూడా వెయిట్ అండ్ సీ అండి. ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది పేర్లు బయటకొస్తాయి అంటూ కూడా ఆయన రాసుకురావడం జరిగింది. ఓకే.